ఈరోజు మనము దొండకాయ శనగపప్పు ఫ్రై చేసుకుంటున్నామండి. దొండకాయ శనగపప్పు రెండు ఫస్ట్ కొంచెం నానాలండి. ఒక హాఫ్ అన్ అవర్ శనగపప్పు నానాక ఉడకపెట్టాలి. హాఫ్ బాయిల్ చేసి ఈ దొండకాయ కూడా ఇందులో వేసి ఉప్పు కారము అల్లం వెల్లిపాయ అన్నీ వేసి బాయిల్ చేసి తర్వాత కడాయిలో వేసుకోవాలండి. ఈ నానబెట్టుకుందాము ఒక హాఫ్ అన్ అవర్ శనగపప్పు. దొండకాయ అండి, పావు కేజీ దొండకాయ నానబెట్టుకుందాం ఒక హాఫ్ అన్ అవర్. ఇది కట్ చేసుకున్నామండి సన్నగా, చూసారు కదా ఇలా కట్ చేసుకోవాలి. మీ ఇష్టం ఎలాగైనా కట్ చేసుకోవచ్చు అండి, పొడుగుగా కూడా కట్ చేసుకోవచ్చు. ఫ్రై చేసుకొని బాగుంటుంది. నానబెట్టుకుందాము, తర్వాత చూద్దామండి. ఇప్పుడు మనం ఈ దొండకాయలో ఉప్పు కారం పసుపు అంతా వేసుకుందామండి. శనగపప్పు నానిపోయింది, కొద్దిగా పసుపు వేసి బాయిల్ చేసుకుందాము. కొద్దిగా పసుపు అండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూను, ఒక ఉల్లిగడ్డ కట్ చేసి వేసుకుందామండి. కారం వేసుకుందాము ఒక స్పూను. ఉల్లిగడ్డ కట్ చేసుకున్నాం కదండి, ఒకటి వేసేసుకుందాం. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసాం కదా. ఇప్పుడు రుచికి సరిపడా కారము సాల్ట్ వేసుకుందామండి. ఒక స్పూన్ కారం వేస్తున్నాను. రుచికి సరిపడా సాల్ట్ అండి. కొద్దిగా వాటర్ వేసుకొని బాయిల్ చేసుకుందాము. బాయిల్ చేసుకుందామండి ఇప్పుడు ఇది. అట్లానే ఈ శనగపప్పు కూడా ఉడకబెట్టుకుందామండి. ఇది స్టవ్ ఆన్ చేసుకుందాము. దొండకాయ శనగపప్పు కూడా బాయిల్ చేసుకుందామండి, ఉడకపెట్టుకుందాము. మూత పెట్టుకుందాము. దానికి కూడా మూత పెట్టుకుందామండి. ఉడికాక చూద్దాము, ఫ్రై చేద్దాము. చూద్దామండి, ఉడికిపోయింది. దొండకాయ శనగపప్పు ఉడికిపోయిందండి. దొండకాయ చూసారు కదా, బాగా ఉడికిపోయిందండి. ఇప్పుడు మనం శనగపప్పు చూద్దాము. ఇది కూడా ఉడికిపోయిందండి. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకుందాము. కడాయి పెట్టానండి. ఆయిల్ వేసుకుందాము ఒక పావు. శనగపప్పు కూడా బాగా ఉడికిపోయిందండి. చూడండి, చాలా మెత్తగా అయిపోయింది, ఇలా నలిగిపోయిందో. ఇప్పుడు మనం ఫ్రై చేసుకుందాము. ఆవాలు జీలకర్ర వేసుకొని, మీడియం సైజు ఉల్లిగడ్డ అంటే ఒకటి చిన్నది, కరివేపాకు, 2 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి పెట్టాను, వేసుకుందాము. ఆవాలు జీలకర్ర వేసుకుందాము. జీలకర్ర ఒక స్పూన్ వేస్తున్నానండి. అది కొంచెం చిట్టుపట్టలాడాక ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు 2 వేసేద్దామండి. ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసేసుకుందాము. అది కొంచెం గోల్డ్ కలర్ వచ్చాక ఈ దొండకాయ వేసేసుకుందామండి. తర్వాత శనగపప్పు వేసుకుందాము.
ఫ్రై అయిపోయిందండి. గోల్డ్ కలర్, లైట్ గోల్డ్ కలర్ వచ్చింది. ఇప్పుడు మనం దొండకాయ వేసేసుకున్నాం. బాయిల్ చేసుకున్నాం కదా ఇందాక, ఇవి వేసేసుకున్నాము. కొద్దిగా వాటర్ వేసి వేసుకున్నాము ఇందులో. ఇప్పుడు మనం శనగపప్పు వేసుకుంటాము ఇందులోనే. ఇప్పుడు మనం శనగపప్పు వేసుకుందామండి. ఇప్పుడు సాల్ట్ వేసుకుందాము. శనగపప్పు వేసుకుంటాం కదా, ఒక స్పూను, దీనికి దొండకాయకి ఒక స్పూన్ వేసాం కదా సాల్ట్. ఇప్పుడు ఇది వేసుకున్నాక ఒక హాఫ్ స్పూన్ పావు వేసుకుందామండి. ఇందులో కూడా కొంచెం వాటర్ వేసి వేసుకుందాము. సాల్ట్ వేసుకుందామండి. హాఫ్ స్పూన్ సాల్ట్ వేసాను. బాగా కలిపేసుకోవాలి. చాలా బాగుంటుందండి దొండకాయ శనగపప్పు కర్రీ. మీరు కూడా చేసి తినండి ఇలా. ఒక 10 minutes ఫ్రై కావాలండి. చూద్దామండి శనగపప్పు దొండకాయ కర్రీ. చూసారు కదా ఎన్ని చాలా బాగుందండి టేస్టీగా. ఇంకా ఒక 5 minutes పెట్టి స్టవ్ ఆఫ్ చేసేద్దామండి. చపాతీకి, రైస్కి చాలా బాగుంటుంది. మూత పెట్టుకుందాము. చూద్దామండి 5 minutes అయింది. దొండకాయ పొడుగుగా కట్ చేసుకోవచ్చండి. నేనే సరిగా ఉడకదు అని, ఫ్రై అవ్వద్దని ఇలా సన్నగా కట్ చేశానండి, రౌండ్గా. మీకు కావాలంటే పొడుగా కూడా కట్ చేసుకోవచ్చు. ఇలా అయితే రైస్లో వేసి మిక్స్ చేసి తినవచ్చు కదా అని, మొత్తం దొండకాయ మెత్తగా అయిపోతుంది కదా, అందుకని ఇలా కట్ చేశాను. మీకు కావాలంటే పొడుగా కట్ చేసుకొని దీంట్లో వేసుకోవచ్చండి. దొండకాయ శనగపప్పు కర్రీ రెడీ అండి. చూసారు కదా ఎంత బాగుందో. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేద్దాము. ఇంకా సర్వ్ చేసుకొని తినడమే అండి. దొండకాయ ఆఫ్ చేసేసాను. మీరు కూడా ఇలా చేసి తినండి. థ్యాంక్ యూ.